దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నమాట, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ప్రతి కీలు వలన అతుకబడి, ప్రతి కీలు వలన అతుకబడి ఏం చేస్తుంది అక్కడ? ఏమండి? ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. కీలు అంటే ఏంటండి? కీలు అంటే మట్టి కీలు ఒకటి ఉంది. మట్టి కీలు అని అంటే అది అతుకులు వేస్తారు కదా, ఏదైనా కన్నాలు గట్టా పడితే వాటికి అంటిస్తూ ఉంటారు, దాన్ని మట్టి కీలు అంటారు. మనకి నోవాహు ఓడ దగ్గర మనకు కనబడుతుంది. నోవాహు ఓడను ఆ మట్టి కీలుతో అతుకుతాడు, మొత్తం అదంతా అలుకుతాడు, అలా నీరు లోనకి రాకుండా ఆపుతుంది, మట్టి కీలు అంటారు. అది వేరు. ఇక్కడ కీలు అంటే శరీరంలో ఉన్న కీలు. ఇది ఏంటండి? శరీరంలో ఉన్న కీలు. కీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి? కాళ్ళు, చేతులు, మెడ, చాలా చోట్ల అసలు మన శరీరంలో అన్ని కీళ్ళు చేత అతకబడుతూ ఉందన్నమాట. కీలుని మీరు ఎప్పుడన్నా చూసారా అండి? ఎప్పుడు చూడలేదా? కనీసం కోడి కీలు కూడా చూడలేదా? చూసారా అండి? కీళ్ళు మనం మాట్లాడితే అనే మాట ఇదే కదా, కీళ్ళు ఇరుగుతాయి అని. ఏమి ఇరుగుతాయి అంట? ఎదుగో నా సంగతి కీళ్ళు ఇరుగుతాయి అంట. కీళ్ళు రెండు ఎముకల మధ్య ఉండే జాయింట్. ఆ ఎముక వేరే, ఈ ఎముక వేరే. ప్రియులారా, కీలు ఇదొక ఎముక, ఇదొక ఎముక, ఈ రెంటికి మధ్య ఒక జాయింట్ ఏర్పాటు చేసాడు దేవుడు. అసలు అది నాకు ఎప్పటికీ ఆశ్చర్యం, చాలాసార్లు మీరు చెప్పినట్టున్నారు. రెండు ఎముకలు సపరేట్గా ఉంటాయి, జస్ట్ నరములు మాంసం వాటి మీద అతకబడి ఉంది, కానీ అవి ఎలా అతుక్కున్నాయో తెలియదు. అవి అతుక్కోవడం వల్లనే మనకి బలం వచ్చింది. ఎంత బరువు లేపుతాం దీంతో, కేజీల కొద్దీ బరువు లేపుతాం, బరువు ఆపుతాం, అసలు పనులన్నీ చేసుకునేది ఈ కీళ్ల సహాయం చేతే. ఒక్క కీలు మనకు పని చేయకపోయినా చాలా ఇబ్బంది ఎదురవుతుంది. ఏమండి? ఒక్క కీలు పని చేయకపోయినా ఇబ్బంది అవుతుంది. కీలు చాలా విలువైనది, కీలు చాలా శరీరంలో ముఖ్యమైనది. ప్రియులారా, మన శరీరాలలో కీళ్ళు ఎంత అవసరమో జీవము గల దేవుని సంఘం అనే శరీరంలో కూడా ఈ కీళ్ళు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. కీలు వలన కలిగిన బలము చేత, కీలు వలన కలిగే బలము కొరకు మనం మాట్లాడుతున్నాం. కీలు అనగా రెండు ఎముకల మధ్య కలిపి ఉండి జాయింట్ అని చెప్తాం. జాయింట్ రెండు ఎముకలు కలిపి ఉండే చోటు. ఈ రెండు ఎముకలు కలిసి ఉండడం వలన ఏం కలుగుతుంది? బలము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు శరీరము అనగా సంఘము, క్రీస్తు శరీరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, ఇక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోనే 23వ వచనం, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున అంటున్నాడు. అంటే మరి క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉంటే సంఘము క్రీస్తుకు ఏమై ఉన్నది?
శరీరము. శరీరము. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మనమందరము దేవుని శరీరమై ఉన్నాం. క్రీస్తు శరీరమై ఉన్నాం. సంఘము క్రీస్తు శరీరము. శరీరములో ఉన్న అవయవములలో ప్రధానమైనదిగా ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది, చాలా అవయవాలు ఉన్నాయి, చాలా వాటి కోసం మాట్లాడుతున్నాడు, కానీ ఇక్కడైతే ఒక ముఖ్యమైన దాని కొరకు మాట్లాడుతున్నాడు. కీలు వలన కలుగు బలము అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండు ఎముకలు కలియుట వలన ఆ జాయింట్ ఏర్పడుతుంది. ఆ జాయింట్ వలన శరీరానికి బలము కలుగుతుంది, పని చేయడానికి బలం వస్తుంది. ఈ రెండు ఎముకలు వేరు వేరే, దాని ఆకారం వేరు, దీని ఆకారం వేరు. ఏమండి, దాని సైజు వేరు, దీని సైజు వేరు, వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, మనకు ఒక ఉదాహరణకి ఇది చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పొడవు వేరు, ఇక్కడ పొడవు వేరు, మళ్ళీ పొడవు వేరు. అవునా కాదా? సైజులు మారిపోతున్నాయి కదా, సైజు మారిపోతుంది. కానీ అవన్నీ కూడా ఒక చోట ఇక్కడ అతకబడ్డాయి. ఇప్పుడు ఇందులో ఈ చివరి దాంతో దీంతో పోల్చుకుంటాం అనుకోండి. ఇప్పుడు దీనికి అవసరమా అక్కర్లేదా చెప్పండి? అవసరమా అక్కర్లేదా? ఈ పొడవైనటువంటి ఈ ఎముక ఈ చివర ఉన్నటువంటి చిన్న ముక్కకి అవసరమా కాదా? అది ఉంది కాబట్టి ఇది మొత్తం ఏలు అని పిలబడింది, లేకపోతే మొండెం అంటారు, మొండేలు అంటారు దాన్ని. అప్పుడు ఇది కూడా అవసరమే దీనికి ఇక్కడ దాకా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంఘము అను శరీరములో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళతో మొదలుకొని ఇక్కడ ఉన్న చిన్నవాళ్ళ వరకు అందరూ అవసరమే. వీళ్ళందరూ ఈ కీలు చేత అతకబడితేనే దేవుని కార్యములు చేయడానికి వీలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే శిరస్సును హత్తుకొని శిరస్సు నుండి వస్తున్నటువంటి ఆజ్ఞలను అనుసరించడానికి ఈ కీళ్ళు చాలా ఉపయోగపడతాయి. ఈ కీలు అనగా రెండు ఎముకల మధ్య అతుకబడినటువంటిది. ఇద్దరు విశ్వాసుల మధ్య, సంఘములో ప్రతి విశ్వాసకి మధ్య ఈ అతకబడడం అనే కార్యం ఒకటి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏముండాలండి? ఒక అతకబడడం అనే కార్యం ఉండాలి. అప్పుడు ఒకరి వలన ఒకరికి బలము వస్తుంది, ఒకరి వలన ఒకరికి శక్తి వస్తుంది, ఒకరి వలన ఒకరు పురికొల్పబడుతూ ఉంటారు, ఒకరి వలన ఒకరు రేపబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరిని ఒకడు దేవుని కొరకు బలపరుచుకుంటూ ఉంటారన్నమాట. చూడండి, ఇక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూద్దాం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు ఏం చేయండి? ఒకనికొకడు లోబడి ఉండడం ఉందా? ఒకడి మీద ఒకడు ప్రభుత్వం చేయండి అని ఉందా? లోబడి ఉండడం అంటే ఒకనికంటే ఒకడు తగ్గించుకుని ఉండమని. అంతేగాని ఒకడి మీద ఒకడు పెత్తనాలు చేయమని ఉందా అండి? అధికారం చేయమని ఉందా అండి? వాళ్ళు చాలామందికి ఇదంటే ఇష్టం. ఏది ఇష్టం? అధికారం చేయటం. మాట్లాడుతుంటే ఆ మాటల్లో సాత్విక సంగతి దేవుడు ఎరుగు. ఏమండి, గద్దింపు ఉంటుంది. నువ్వు చెయ్యి, మొహం అంతా చివర పుట్ల పెట్టుకుని చెయ్యవా, నువ్వు చెయ్యి, మరి నువ్వేం చేస్తా అంటే నేను నీకు చెప్తా, నువ్వు చేయమని నేను చెప్తానంతే. మరి నువ్వు చేయవా అంటే నా సంగతి నువ్వు అడగకూడదు. అలాగా నేనేం చెప్తున్నాను అది నువ్వు వినాలంతే, నువ్వు చెయ్యాలంతే. ఈ ఆర్డర్స్ వేసే సిస్టమ్ లేదండి సంఘంలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. సేవకుడైనా సరే హెచ్చరించడం, గద్దించడం లేఖనాన్ని బట్టి జరుగుతుంది. కానీ లేఖన ప్రకారం మళ్ళీ అదే సేవకుడు తల్లిగా తండ్రిగా ఆదరిస్తూ ఒక మాదిరి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడికి రకరకాల మనుషులు వస్తారు, రకరకాల అలవాట్లతో వస్తారు,
రకరకాల ఆలోచనలతో వస్తారు, రకరకాల వ్యక్తిత్వ సామర్థ్యంతో వస్తారు. అందరి సామర్థ్యము ఒకే స్థాయిలో ఉండదు, అందరి వ్యక్తిత్వము ఒకే స్థాయిలో ఉండదు, అందరి అలవాట్లు ఒకే రకంగా ఉండవు, అందరి మనస్సు ఒకే రకంగా ఉండదు. ఒకడు ఇప్పుడు ఎదుగుతున్నవాడై ఉంటాడు, ఒకడు ఇప్పుడే పుట్టినవాడై ఉంటాడు, ఒకడు ఆల్రెడీ ఎదిగినవాడై ఉంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా అందరూ అతకబడి ఉంటేనే శరీరం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమవుతుందా అండి? ఈ ప్రతి ఒక్కడు ఏ స్థాయిలో ఉన్నవాడైనా వాళ్ళందరూ ఎక్కడున్నారా? శరీరంలో ఉండి శిరస్సు నుండి ఏ ఆజ్ఞ వస్తుందో దానికి కట్టుబడి ఉండాలంతే తప్ప ప్రభుత్వాలు చేయడానికి సంఘంలో అవకాశం లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇక్కడ ఎవరికి ఎవరు భయపడరు, కానీ ప్రతి ఒక్కరికి మరొకడు లోబడి, అంటే ప్రేమ బట్టి. దేవునికి స్తోత్రం కలుగునగా. దేని బట్టి అమ్మా? ప్రేమను బట్టి, క్రీస్తునందున్న ప్రేమను బట్టి లోబడాల్సిన అవసరం మనలో ఎవరికి లేదు. ఎందుకంటే ఎవరెవరికైనా జీతం ఇస్తున్నారా? ఎవరెవరైనా పెంచి పోషిస్తున్నారా? ఎవరెవరికన్నా కావాల్సిన దాసోహం అనిపించడానికి ఎవరికైనా మనం దాసులమా? ఎవరైనా మనం కొనుక్కున్నారా? మనం బానిసలమా? కాదు కదా. మనం పైగా క్రీస్తునందు స్వతంత్రులమే. వాళ్ళ దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎవరికి మన మీద ప్రభుత్వం చేయడానికి అవకాశం లేదు, కానీ స్వచ్ఛందముగా ఒకరికి ఒకరు లోబడడం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒకరి మాటకు ఒకరు విలువనివ్వడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, ఒకరి విలువలు ఒకరు కాపాడుకోవడం, ఒకరిని బట్టి ఒకరు దేవుని కార్యములు చేయడానికి అతకబడడం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇవాళ దేవుని సంఘములోనికి విశ్వాసి వస్తున్నప్పుడు ప్రియులారా, అసలు ఎందుకు వస్తున్నాడో సంఘానికి తెలియదు, ఏం చేయాలో సంఘంలో తెలియదు. ఎందుకు వస్తున్నాడో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కాబట్టి ఏమి పొందుకోవాలో కూడా అర్థం కాదు. ఏమి పొందుకుని వెళుతున్నారు ఇక్కడి నుంచి అది అర్థం కాదు. అసలు సంఘానికి ఎందుకు వచ్చాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘానికి రావాల్సిన అవసరం ఏంటి? మొట్టమొదట ఇది ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్. దేవునికి స్తోత్రం కలుగునగా. సంఘానికి దేనికి వచ్చాం? దేనికి రమ్మన్నాడు దేవుడు మనల్ని? అసలు అంటే మరి దేవుడిని నమ్ముకున్నాం, చర్చికి వెళ్ళిపోతే బాగోదు కదండి. ఆదివారం గుడికి వెళ్ళాలా, శుక్రవారం కుదిరితే వెళ్ళాలా, బుధవారం వీలైతే చూడాలా. సరే, వాటి సంగతి పక్కన పెడితే మొత్తం మీద ఆదివారం గుడి అయితే మట్టుకు మానకూడదు. దేనికి అంటే మరి కానుకయ్యాలి కదండి. వారం నుండి తీసిన గుప్పుళ్ళన్నీ పట్టుకెళ్ళి పాస్టర్ గారికి ఇవ్వాలి కదండి. మళ్ళీ అది ఇంట్లో స్టాక్ అయిపోతుంది. అనుకున్న కానుక అయిపోతే ఆశీర్వాదం రాదు. సో కాబట్టి ఆదివారం గుడికి వెళ్ళాలి, అంతేనా? మరి ఎందుకు వెళ్ళాలి గుడికి చెప్పండి? మీరు ఆదివారం గుడికి ఎందుకు వస్తున్నారు చెప్పండి? ఏమండి? దేవుని ప్రసన్నతను చూడటానికి, ఇంకా బలారాధనకి, ఏమంటే ప్రభు రక్తంలో శరీరంలో పాల్గొనడానికి, ఇంకా శక్తిని పొందుకోవడానికి, ఇంకా అయ్యా దేవుని స్వరూపంలో మారడానిక, ఇంకా ఆయనతో సహవాసం చేయడానికి, ఇంకా మీరు ఇన్ని చెప్పారు. కానీ ఏమండి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్కి వెళ్ళాక ఎవరు చెప్పలా. మనము ఒకరిని ఒకరము ఏమండి కలిసి దేవుని సన్నిధిలో కూడుకోవడం వలన ఒకరి వలన ఒకరు బలము పొందుకోవడానికి, ఒకరి వలన ఒకరు శక్తి పొందుకోవడానికి, ఒకరి వలన ఒకరు ఐక్యతను పొంది దేవుని కార్యములు చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరికి వారు మీరు చెప్పింది జరుగుతుంది. ఎవరికి వాళ్ళు వస్తున్నారు, ప్రభరాత్రి భోజనంలో పాల్గొన్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరికి వాళ్ళు వస్తున్నారు, ప్రభువా నీకు స్తోత్రం మనసు ఏదో స్తుతి పాట ఒక పాట ఒక మాట చెప్తున్నారు, అయిపోతుంది. ఎవరికి వాళ్ళు వస్తున్నారు, అమ్మయ్య ఈరోజు నేను దేవుని దగ్గరికి వెళ్ళాను వచ్చేసాను, వెళ్ళిపోతున్నారు. మరి మిగిలిన వాళ్ళతో నువ్వు ఎప్పుడు కలిసావు?
మిగిలిన వాళ్ళతో నువ్వు ఎలా కలిసావు? మిగిలిన వాళ్ళకి నీకు మధ్యన రిలేషన్ ఏంటి? మిగిలిన వాళ్ళతో నీకున్న అనుబంధం ఏంటి? వాళ్ళ వలన, వాళ్ళందరితో కలిసి నువ్వు కూర్చోవడం వలన నీకు వచ్చిన ప్రయోజనం ఏంటి? నేను చెప్పింది అర్థమైందా, అర్థం కాలేదా? అర్థం కావట్లేదా అండి? ఇవాళ సంఘము అనేది ఒక 100 మంది, 200 మంది, 1000 మంది కొన్ని సంఘాల్లో కూర్చుంటున్నారు. కానీ ఎవరికి వారే విడగొట్టబడిన ఎముకల్లాగా కూర్చున్నారు. హెచ్కేలు చూసిన దర్శనంలో ఎముకల లోయను చూసారా అండి? ఆ ఎముకలన్నీ విడివిడిగా ఉన్నాయి, కానీ గుట్ట ఉంది అక్కడే. వాటిని ఎముకల గుట్ట అన్నారు తప్ప దాన్ని శరీరం అని అనలేదు. అది ఎముకల గుట్ట, ఎముకల లోయ. చూడండి అక్కడ ఆ హెచ్కేలు గ్రంథములో ఉన్నటువంటి ఆ భాగాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. ఏమండి? ముప్పై 37 హెచ్కేలు 37లో మొదటి నుండి చదవండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడినవి. కేవలము ఆ లోయలో ఏమున్నాయండి? ఆ లోయలో ఏమున్నాయి? ఎముకలు ఉన్నాయి. ఎముకలు ఎలాగున్నాయి? ఆ ఎముకలు అంటే ఏంటి? శరీరంలో ముఖ్యమైన భాగాలేగా, శరీరంలో అవయవాలేగా. కానీ అవి ఎలాగున్నాయంట? గుట్టలు పడి ఉన్నాయి, ఎండిపోయి ఉన్నాయి. అలాగా వాటిని చూసి శరీరం అని ఎందుకు అనలేదు? ఏమండి? అవి కీళ్ల చేత అతకబడినట్టుగా లేవు. ఒకదానికొకటి అతకబడిన ప్రాణము లేని శరీరంలో ఉన్న దాని శరీరం అంటాడు. ఇక్కడ శవం అంటాడు కనీసం అవసరం అయితే. ఎముకలు అనడు. జీవము గల దేవుని సంఘములో ఇవాళ సాతాను చేసినటువంటి అతి పెద్ద కుట్ర ఏంటంటే ప్రియులారా, మీరందరూ సంఘానికి వెళ్ళండి, కానీ ఏ ఒక్కడితోనూ మరొకడు అతకబడకుండా జాగ్రత్తగా ఉండండి. మీరందరూ ఒకరితో ఒకడు అతకబడిపోయారు, ఒకరితో ఒకరు జాయింట్ అయిపోయారు, ఒకరి మనసుతో మరొకరి మనసు కలిసిపోయారు, ఒకరి ఆలోచనతో మరొకరి ఆలోచన కలిసిపోయారు, మీరందరూ కలిసి శిరస్సును హత్తుకున్నారు. మీరు దేవుని సైన్యం అయిపోతారా బాబు. కాబట్టి మీరు ఒకళ్ళని ఒకళ్ళు అతుక్కోకుండా ఎడగొట్టుకుని జాగ్రత్తగా సంఘానికి వెళ్ళి ఎవడు మట్టుకు అడిగి వచ్చేయండి అంతే. ఎవడు ఎట్టా పోతున్నాడో నీకు అక్కర్లేదు, ఎవడేమైపోతున్నాడో నీకు అక్కర్లేదు, ఎవరు ఎలాగున్నారో నీకు అసలు వాళ్ళ పేరు పరిచయం కూడా నీకు అక్కర్లేదు. నువ్వు సంఘానికి ఎందుకు వెళ్తున్నావు? నీ మట్టుకు నువ్వు వెళ్ళి నీ ప్రార్థన నువ్వు చేసుకుని నీ దక్షిణ నువ్వు ఇచ్చేసి మౌనంగా మర్యాదగా ఇంటికి వచ్చేయాలి. ఇంకొకరితో నీకు సంబంధం వద్దు, సంబంధం లేదు, అక్కరలేదు. మరి అప్పుడు చర్చికి ఎందుకు వెళ్ళాలంటే దేవుడి కోసం వెళ్ళాం. మరి ఆ దేవుడు ఏం చెప్పాడు? ఆయన అన్న చెప్తాడులే, ఆయన చెప్పేయని మనం చేస్తామేంటి? ఆయన 100 చెప్తాడు, ఆయన మనం చేస్తా కూర్చుంటే మరి ఎక్కడ కుదురుద్ది? వెళ్ళామా, ప్రార్థన చేసుకున్నామా, వచ్చేసామా అన్నట్టు ఉండాలి అంతే తప్ప చర్చ అంటే ఆయనతో అలా కలిసిపోకూడదు. మరి చర్చికి ఎందుకు? నువ్వు దేవుని శరీరము ఎలాగయ్యావు? అప్పుడు నువ్వు ఎముకల గూడయ్యావు. అసలు ఎముకల గూడు అని కూడా తప్పు మళ్ళీ ఎముకల గొట్ట అయ్యావు. ఎముకల గుట్ట కాదు యేసయ్య వచ్చింది, ఎముకల గుట్ట కోసం కాదు, తన కొరకు ఒక చక్కని శరీరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరములో ప్రతి అణువు మరొక అణువుతో కలిసిపోయి ఉంటుంది.
ఈ శరీరంలో ఉన్న ప్రాణము ప్రతి అణువులోనూ తిరుగుతూ ఉంటుంది. ఈ శరీరంలో ఉన్న రక్తము ప్రతి అణువులోనూ తిరుగుతూ ఉంటుంది. ఈ శరీరంలో ఉన్న ఆత్మ ప్రతి అణువును నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. శరీరంలో మన ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. ఇవి రెండు ఇందులోనే ఉన్నాయి. ఈ రెంటికి ఇదే ఆవాసం. దేవునికి స్తోత్రం కలుగునగా. శరీరములోనే ఆత్మ ఉంటుంది. ఎముకలలో ఆత్మ ఉంటుందా అండి? ఎముకలలో ప్రాణం ఉంటుందా అండి? నా మాట అర్థమవుతుందా అండి? ఆ ప్రాణాత్మలు ఎక్కడ ఉంటాయి? ఎముకల గుట్టలో ఉంటాయా? అక్కడ హెచ్కేలు చూసిన దర్శనంలో ఆ ఎముకల గుట్టలో ప్రాణం ఉందా? ఉందా అండి? ఎముకలు గుట్టడు పడేస్తే అందులో ప్రాణం ఉందంటే మీరు ఒప్పుకుంటారా? జీవము గల దేవుని సంఘమా, నీ ఒక శరీరముగా ఉన్నప్పుడే నీ లోపల దేవుని పరిశుద్ధాత్మ ఇక్కడ పనిచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎవరికి వారుగా వేరు వేరు మనస్సులతో, వేరు వేరు ఆలోచనలతో, వేరు వేరు ఉద్దేశములతో తెగదెంపుల వ్యవహారంగా కనుక మనం ఉన్నట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు జరగవు. కానీ ఆయన ఒక మాట చెప్పాడు, 2-3 నా నామం పేరిట ఎక్కడ ఉంటే వాళ్ళ మధ్యలో నేను దేవుని కొరకు, దేవుని సత్యము కొరకు, దేవుని వాక్యమును బట్టి దేవుని శిరస్సును హత్తుకునేవాడు 2-3 ఉన్న వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2-3తోనే అన్ని జరిగిస్తే అందరూ ఆ శరీరంలో అతకబడితే ఇంకెన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి చెప్పండి? ఇంకెంత బలమైన కార్యాలు జరుగుతాయి చెప్పండి? నా మాట అర్థమవుతుందో అర్థం కావట్లేదు. ఎముకల గుట్టలో ప్రాణము ఆత్మ ఉండవు. ఎముకల గుట్టలో ప్రాణాత్మలు ఉండవు. ఎముకలుగా ఉన్నంత వరకు వాటి వల్ల ఏ ఉపయోగమో ఉండదు. అవి ఏ పని చేయలేవు. ఈ ఎముకలన్నీ ఒకదానితో ఒకటి అతకబడినప్పుడే వాటికి బలము వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ అతకబడిన ఎముకలు ఈ కీలు వలన కలిగిన బలము చేత దేవుని కొరకు స్వర కార్యములు చేయగలుగుతాయి. ఇవన్నీ కలిసి శిరస్సును హత్తుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శిరస్సు అంటే క్రీస్తు. క్రీస్తును హత్తుకొనకుండా ఎవడైతే ఉంటాడో వాడు చాలా ప్రమాదకారి. చూడండి, అపోస్తులైన పౌలు మాట్లాడుతున్న ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలను మనం ఒకసారి చూద్దాం. అతి వినయాశక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. శ్రద్ధగా వినండి. కొంతమంది ఉంటారు ఈ బ్యాచ్, అతి వినయం ధూర్త లక్షణం అన్నారు. విన్నారా మీరు ఎప్పుడన్నా? ఏంటండి, ఎవడన్నా అతి వినయం చూపుతున్నా అంటే అవతలాడు మన గోతులు చేస్తున్నట్టే లెక్క, లేదా మనకేదో తేడా చేశాడని అర్థం. అతి వినయము ధూర్త లక్షణం అన్నారు. అతి వినయాశక్తితో వాడు చూచిన విషయాల మీద గొప్పగా చెప్పుకుంటూ, మనకయ్యో కొన్ని తెలుస్తూ ఉంటాయి, అదే చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాం. శరీర సంబంధమైన మనసుతో ఓరగా ఉప్పొంగుచు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అతిగా ఉప్పొంగుతాం అంటే నేను గొప్ప అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారో, ఇప్పుడు ఒక మాట అండి, ఇక్కడ ఒక పాట పాడారు వీళ్ళు. అసలు నేనంటే ఏంటో తెలుసా, మేము వచ్చి అక్కడ పాట పాడకపోతే అసలు మైకే పని చేయదు. అంటే మైక్ పని చేస్తే నువ్వు పాడతావు, ఆ సంగతి తెలియదు నీకు. ఆ మైక్ ఉంటేనే నీ పాట పైకి వినపడుతుంది. నువ్వు వస్తే మైక్ పని చేయట్లా, మైక్ పని చేస్తుంది కాబట్టి నువ్వు వచ్చావు. గొప్పలు చెప్పుకోవడం, మనం లేకపోతే ఇంకేమీ లేదు. అసలు నేనంటే ఏంటో తెలుసా, మా తాతలు నేతులు తాగారు నీకు తెలుసా, ఏమండి మా గొప్పతనాలు చూడండి,
మాకు అవి చూడండి, ఏదేదో వాళ్ళు శరీర సంబంధమైన విషయాలను ప్రస్తావించుకుంటూ వాళ్ళను వాళ్ళు ఉప్పొంగ చేసుకోవడం. ఇలాంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భౌతికమైన విషయాలు, శరీర సంబంధమైన విషయాలు, అక్కరలేని విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం, వాళ్ళను వాళ్ళు గొప్ప చేసుకుంటూ ఎదుటి వాళ్ళను తక్కువ చేయాలని చూడడం, వాళ్ళను వాళ్ళు హెచ్చించుకునే మనస్సు. ఇది ఎందుకు జరుగుతుందనంటే వాడు శిరస్సును హత్తుకోలేదు. వాడు ఏం చేయలేదండి? శిరస్సును హత్తుకోకుండా వాడు మరి సంఘంలో ఎలాగున్నాడు అంటే, ఇదే కదా మరి సైతాన్ గాడి వ్యూహం అంటే. ఈ ఎముకలు ఎలా తయారవుతాయి అనుకుంటున్నారు? ఒకరి మీద ఒకరికి వ్యర్థమైనటువంటి ఏదో ఒక చెత్త పుట్టించి ఎముకలను విడగొట్టడం సైతాన్ యొక్క ఆలోచన. దుష్టునికి దొరికేవాడు ఎవడో ఒకడు ఉంటాడు, చీకటికి దొరికేవాడు ఎవడో ఒకడు ఉంటాడు. అందుకే అన్నాడు, అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి చోటిస్తే దేవాలయంలో కూడా చెత్త వస్తుంది. మీ అందరికీ తెలుసు, నెహెమ్యా గ్రంథంలో మనందరం చూసాం. ఆ దేవాలయము శత్రువుల చేతికి దొరికి పగలగొట్టబడింది, పాడైపోయింది. అవునా కాదా అండి? తర్వాత మళ్ళీ ఆ దేవాలయాన్ని వీళ్ళు బాగు చేయాలని పూనుకున్నారు. బాగు చేయాలని పూనుకున్నప్పుడు కడుతున్నారు ఒక పక్క నుంచి. అది కడుతూ ఉండగా వాళ్ళ మీదకి మళ్ళీ యుద్ధం వచ్చింది. వాళ్ళ మీదకి మరలా తిరుగుబాటు వచ్చింది. వాళ్ళల్లో కొంతమంది వీళ్ళని డిస్కరేజ్ చేస్తూ, అవమానపరుస్తూ, గాయపరుస్తూ, తృణీకరిస్తూ వచ్చారు. వాళ్ళు అప్పటికి చేసేది లేక ఒక చేత కత్తి పట్టుకుని, ఒక చేత తాపి పట్టుకుని పనిచేయడం మొదలెట్టారు. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో వాళ్ళు ఆ చేస్తున్న పని మీద వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది రాలా. వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది వచ్చిందంటే అక్కడ చెత్త ఎక్కువగా పేరుకుపోయిందంట. ఏం పెరిగిపోయిందండి? చెత్త ఎలాగొచ్చింది దేవుని మందిరంలోకి? జీవము గల దేవుని సంఘములోనికి చెత్త ఎలా వచ్చింది? అది పరిశుద్ధ మందిరము, దేవుని ఆలయము కదా, అందులోనికి చెత్త ఎలా వచ్చింది అంటున్నాను నేను. ఎలా వచ్చిందంటే దాని గోడలు పగలగొట్టబడ్డాయి కాబట్టి, ఎవడబడితే వాడికి దానిలోనికి రావడం పోవడం జరుగుతూ ఉంది కాబట్టి, ఎవడికి తోచిన చెత్త వాడు అందులో గుమ్మరించాడు. ఖాళీ స్థలాలను మీరు చూడండి, నిజానికి దాని విలువ కోట్ల రూపాయల్లో ఉండొచ్చు, కానీ దాన్ని చూస్తే మనకు వాంతులు వస్తాయి. ఎందుకు? డంపింగ్ యార్డ్లో తయారవుతుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ దాంట్లో పోతానే ఉంటారు. ఇన్ని కోట్ల రూపాయలు విలువైన స్థలం అండి ఇది, దీంట్లో చెత్త అంతా వేస్తారంటే ఖాళీ ఉంటే ఎన్ని కోట్లన్నా దానికి అనవసరం కాదు. ఎంత విలువైందని అనవసరం. ఆ స్థలం సిటీ నడిబొడ్లో ఉన్నా సరే చెత్త పట్టుకొని వదిలిపోతారు అంతే. ఇక దానికి ఎవడు ఆపలేడు. నీవెంత విలువైన దానివైనా, ఎంత విలువైన వాడివైనా, నీ లోపల ఏమండి దేవుని సన్నిధి అనుభవము నీకు లేకపోతే, నీ యొక్క మనసు అనే ప్రాకారము సరిగా కట్టబడకపోతే, దుష్టుడు తీసుకొచ్చి చాలా చెత్త లోన పెడతాడు. ఏం పెడతాడు? చెత్త చాలా పెడతాడు లోపల. ఆ చెత్త బహు విస్తారముగా ఉండడం వలన జనులు ఇక కంగారు పడిపోయారంట, కట్టలేమరా బాబు, ఈ చెత్త మన వల్ల కాదు, తొలగించలేమని. ఇవాళ నీ మనస్సులో కూడా, నీ మనస్సు అనే ప్రాకారము నువ్వు కట్టుకోలేకపోయినట్లయితే, ప్రాకారము లేని పురము ఎట్టుదో తన మనస్సును అణుచుకోలేని వాడును. మనస్సు అనేది చాలా విలువైనది ప్రియులారా. ఈ మనస్సును నువ్వు సరైన దిశలో నువ్వు నడిపించుకోలేకపోతే, ఈ మనస్సు అనేది సరిగా మారకపోతే, ఈ మనస్సు అనేదాన్ని నువ్వు స్థిరముగా నిలబెట్టుకోలేకపోతే, సాతానుగాడు దానిలో నుండి నీ లోపలికి చెత్తను తీసుకొస్తాడు, అక్కరలేని వాటిని తీసుకొస్తాడు, వ్యర్థమైన వాటిని అన్నీ తీసుకొస్తాడు. ఇందాక మీకు చెప్పాను నేను, సంఘంలోకి ఎందుకు రావాలని చెప్పాను? మీరు చెప్పిన అంశాలన్నిటితో పాటు ఒకరి వలన ఒకరు అతకబడడానికి అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ చెత్తంతా నీ మైండ్లోకి వస్తే నువ్వు అతకబడలేవు. ఎందుకు అతకబడలేవు అంటే చెత్త లోపల. నేను ఒక మాట ఇక్కడ చెప్తాను,
ఇక్కడికి వచ్చిన వారిలో నిత్య పరిశుద్ధులు ప్రారంభము నుండి ఎంతమంది ఉన్నారు చెప్పండి. అంటే నేను పుట్టి బుద్ధిగాకండి ఒక్క పాపం కూడా చేయలేదండి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఒకవేళ నాలో పాపము లేదు అని నేను అనేడలా నేను దేవుణ్ణి అబద్ధికుడిని చేసిన వాడు అవుతాను. ఎవరిని? మనలో పాపము లేదు అని మనం అనేడలా మరి ఎలా రక్షించబడ్డాం, ఎలా పరిశుద్ధులమయ్యాం, మనం ఎలా పరిశుద్ధులమయ్యాం చెప్పండి. క్రీస్తు రక్తము చేత మనమందరం ఉచితముగా నీతిమంతులమని తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేనివలనండి? ఏ రక్తము ద్వారా? క్రీస్తు రక్తము ద్వారా. ఎలా తీర్చబడ్డాము? ఉచితముగా నీతిమంతులమును పరిశుద్ధులమునై ఉన్నాం. అంటే మీరు అందరూ క్రీస్తు రక్తాన్ని వాడుకున్నారా? వాడుకోలేదా? క్రీస్తు రక్తము చేత ఉచితముగా నీతిమంతులమని మనము తీర్చబడ్డాము. క్రీస్తు రక్తము ద్వారా మనము నీతిమంతులమైతే మనతో ఉన్నవాడు కూడా ఆ రక్తమును వాడుకునే నీతిమంతుడు అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ అవ్వని పక్షములో ఏ రక్తమైతే నీతిమంతురాలిగా మార్చిందో అదే రక్తమును అవతల వాడికి ఉపయోగించాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవతల వాడికి ప్రకటించాలి నువ్వు. అరే బాబు, ఈ జబ్బు ఇంకా నీకు తగ్గలేదా, రా కథ యేసు రక్తం పోసుకో, ఈ రోగం తగ్గిద్దని పిలిచి రక్తాన్ని పరిచయం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏదో మనం పుట్టుకతో పరిశుద్ధులమైనట్టు మన ఎదుటి వాళ్ళందరిలో కూడా మనకన్నీ కూడా పాపాలు కనబడతాయి. ఏంటో అర్థం కాదు, లోపాలు కనబడుతున్నాయి. మంచిదే, తప్పు లేదు. నువ్వేంటి నెత్తుకున్నావు అవే నీకు దొరుకుతాయి, తప్పేముంది? నువ్వు సంఘంలోకి ఎందుకు వస్తున్నావు? ఆయన అన్నాడు, నా సన్నిధిని వెతకండి అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేనిని వెతకాలి? నన్ను వెతికిన ఎడల నన్ను నేను మీకు కనపరుచుకుందును అన్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని సన్నిధి వెతకాలి, దేవుని సంఘములో దేవుణ్ణి వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ప్రేమను, దేవుని సత్యమును, దేవుని కృపను, వారి ఎడల దేవుడు చేసిన కార్యములను వెతకాలి. వాటిని మానేసి మనం లోపాలు వెతకడం మొదలెట్టామనుకోండి, లేనిది ఎవడిలో చెప్పండి. ఇక్కడ మనం సంపూర్ణం అయిపోయామా? మనందరము సంపూర్ణం అయిపోయామా? ఎవరో మనం ఇంకా సంపూర్ణమో కాలేదు. కాబట్టి లోపములు ఉంటాయా ఉండవా? అంటే ఇప్పుడు మనం ఎతకాల్సింది ఏంటిని? దేవుణ్ణి, దేవుని సత్యం. మనం వెతికేది ఏంటిని? అంటే మన ఆసక్తి ఏంటి మీద ఉంది చెప్పండి. ఇప్పుడు నీ ఆసక్తి దేని మీద ఉంది? హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే నీ హృదయం దేనితో నింపబడింది ఇప్పుడు? పరిశుద్ధతోనా, నీతితోనా, పాపంతోనా, చెత్త చెదారంతోనా? దేనితో నింపబడింది నీ నోరు ఇప్పుడు? నీ హృదయం దేనితో నింపబడింది? అంటే యేసు రక్తానికి అక్కడ చోటు లేదు, దేవుని సన్నిధికి అక్కడ చోటు లేదు, దేవుని వెలుగు అక్కడ లేదు, దేవుని వాక్యం అక్కడ లేదు, దేవుని ప్రసన్నత అక్కడ లేదు, దేవుని సమాధానం అక్కడ లేదు. మరేముంది అక్కడ? ఎందుకంటే ఆ గోడలు పగిలిపోయినాయి. ఆ గోడలు పగిలిపోయినాయి కాబట్టి ఎవడు పడితే వాడు లోనికి వస్తూ పోతూ ఉన్నాడు. ఎవడు పడితే వాడు వస్తూ పోతున్న కారణము చేత ఎవరో తోచిన చెత్త వాళ్ళు అందులో నింపేసి వెళ్ళిపోయారు. నీ మనసు అనే ప్రాకారము నువ్వు సరిగా కట్టుకోకపోతే ఎవడో ఒకడు చెత్త నీ బుర్రలో వేస్తూ ఉంటాడు, ఎవడో ఒకడు ఒక దరిద్రం మాట వేస్తూ ఉంటాడు. అక్కర్లేని అంశాలని మనసులోకి వచ్చి పడతాయి, వ్యర్థమైన విషయాల్ని మనసులోకి వచ్చి పడతాయి, పనికిమాలిన సంగతులతో నీ బుర్ర నిండిపోద్ది. మరి దేవుని సన్నిధి ఏమవుతుంది? దేవుడిని ఏం చేద్దాం? పనికిరాని అన్ని బుర్రలో నింపుకున్నాం. ఇప్పుడు చాలా సంతోషం. సమాధానం ఉందా? మంచివా అయ్యి? ఏమండి కాదు, గార్బేజ్ పక్కింటి తుడిచి ఇస్తారు, బీరువాలో పెట్టుకుంటావా? నేను చెప్పింది శ్రద్ధగా వినండి. ఏం చెప్పాను నేను? రోడ్డు మీద వచ్చి కొంతమంది తుడిచి చాట్ల పోసి చేతికి ఇస్తారు, బీరువాలో పెట్టుకుంటావా? బీరువాలో పెట్టుకుంటావా, పెట్టుకోవా? మరి బుర్రలో ఎట్ట పెట్టుకున్నా? బుర్రలో ఎట్ట పెట్టుకున్నా అని అడుగుతున్నా. నా మాట అర్థమవుతుందా, వ్యర్థమవుతుందా?
అర్థం కాకపోతే అందరూ వెళ్ళి చెప్పండి ఒకసారి. అర్థమవుతుంది. కీలు వలన కలుగు బలము అనేది బలహీనం అవ్వాలంటే ఈ కీళ్లను విడగొట్టే పనులే వాళ్ళ సాతానుగాడు ఉన్నాడు. బిడలారా, దేవుని కార్యములు గంభీరముగా జరుగుతున్నప్పుడు, దేవుని పక్షముగా పని మొదలుపెట్టినప్పుడు, వారు దేవుని మందిరమును కట్టాలని పూనుకున్నప్పుడు, దేవుని కొరకు సూర కార్యములు చేయాలని లేచినప్పుడు, అక్కడ వాళ్ళకు కనబడినటువంటి మొట్టమొదటి ఆటంకం ఏంటి? చెత్త. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? అంటే ఒక విశ్వాసి హృదయంలో వేసినటువంటి దైవ పునాది మొదట పాడైపోతే, దేవుని సంబంధమైన మందిర నిర్మాణం చేయడానికి అవసరమైన పునాది మొట్టమొదటి ఏంటంటే యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనను పవిత్రులను చేస్తుందనే విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకైనటువంటి శిలువ మరణమును పొంది మరణము గెలిచి తిరిగి లేచుట ద్వారా ఈరోజు మనం రక్షించుటకు సరిపోయిన వాడయ్యాడు, చాలిన వాడయ్యాడు. దేవునికి స్తోత్రం. మనల్ని మరణం నుంచి తప్పించ సమర్థుడయ్యాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇవాళ మనం రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు చిందించిన రక్తము నా పాపానికి విరుగుడు అని నిమ్మని నీవు నీ పక్కవాడి లోపానికి పాపానికి కూడా ఈ రక్తమే విరుగుడు అవుతుందని ఎందుకు నమ్మలేకపోతున్నాం? మనం చక్కని సువార్త చేసి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమని ప్రకటించాం అక్కడ? మనం రక్షణ సువార్త అంటే ఏమని ప్రకటించామండి? బైబిల్ బాగా చదవండి, రోజు ఒక అధ్యాయం చదివేసి బట్టి పట్టయితే పర్లకు వెళ్ళిపోతారని చెప్పొచ్చారు మీరు అక్కడ? ఏం చెప్పొచ్చారు? లేదంటే వాక్యాలను బాగా రాసేసుకుని బుర్రలో గుర్తెట్టేసేసుకోండి పర్లకు వెళ్ళిపోతారని చెప్పొచ్చారు అక్కడ మీరు? ఏం చెప్పొచ్చారు? యేసు రక్తమందు విశ్వాసం ఉంచండి, మీ పాపములో క్షమించబడతాయి, నిత్య మోక్షానికి వస్తారని పునాది బాధ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇవాళ నీవు నేను ఎక్కడ కూర్చున్నామంటే ఆ రక్తమే కారణం. ఆ యేసు రక్తము నిన్ను నన్ను పరిశుద్ధపరిచిందన్న విశ్వాసము చేత నేను రక్షించబడ్డాను అని నమ్మి బాప్టిజం పొంది సంఘములోకి వచ్చేసాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఈ పునాది పాడైందనుకోండి, అంటే ఇప్పుడు యేసు రక్తము అనేది మన పాపములకు ప్రాయశ్చిత్తం అనే అంశం నువ్వు మర్చిపోయావనుకోండి, నీ పాపాలు నీ మీద నిలిచి ఉంటాయి, నీ ఎదుటి ఉన్నవాడి పాపాలు కూడా అలాగే నిలిచి ఉంటాయి. అంటే నీ పాపాలు క్షమించబడ్డవన్న సంగతి నీకు అర్థం కాదు, నీ ఎదుటివాడి పాపాలు క్షమించబడతాయి అన్న విశ్వాసం కూడా నీకు ఉండదు. అప్పుడేమవుతుంది? నువ్వు ఇతరులతో కలవలేవు, ఇతరులు నీతో కలుపుకోలేవు. అప్పుడేమవుతావు? విడిపోతాం. అప్పుడు ఎవరి ఆలోచన నెరవేరినట్టు? సాతాను ఆలోచన నెరవేరినట్టు. గుర్తుపెట్టుకోండి, నా పాపములు నా కొరకు మరణించి తిరిగి లేచిన యేసు రక్తములో కొట్టివేయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. నాతో ఉన్నటువంటి నా సంఘము యొక్క ప్రతి ఒక్కరి పాపము ఆ రక్తము వలనే కొట్టివేయబడింది. దేవునికి స్తోత్రం. సో మేము ఇప్పుడు యేసు రక్తము చేత కడగబడిన వారమై ఉచితముగా నీతిమంతులము తీర్చబడ్డ వారము కనుక దేవుని ఆత్మ మాలో నివసిస్తున్నాడు. ఆయన నివాసానికి యోగ్యమైనట్టుగా ఇప్పుడు మేము ఒకరి వలన ఒకరు బలము పొందుకొనుచు కట్టబడుచున్నాము. క్రీస్తు అను శిరస్సును మేము హత్తుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేనిని హత్తుకొని ఉన్నాము? క్రీస్తు అను శిరస్సును హత్తుకొని ఆయన వలన దినదినము శక్తిని పొందుకుంటూ బలమును పొందుకుంటూ రోజు కొంచెము ఎదుగుచూ మమ్మల్ని మేము దేవుని పోలికలోకి మార్చుకుంటున్నాం. ఇది మన విశ్వాసం ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదేనా ఇంతకు భిన్నమైన విశ్వాసం ఇంకేమైనా ఉందా అండి? ఇదేనా విశ్వాసము కాదా? ఈ విశ్వాసాన్ని తూట్లు పడిచే మాటలు ఆలోచనలు నీ బ్రెయిన్లోకి రాకూడదు, నీ హృదయంలోకి రాకూడదు. వచ్చిన అటు తుడిచి నువ్వు పారేయాలి, అవతల బీరువాలో వేసి తాళం పెట్టినట్టు ఉండకూడదు. అలా ఉంటే కనుక సాతానుగాడికి నువ్వు చోటిచ్చినట్టు అయిపోతావు. ఆ చెత్త నీ మైండ్ మొత్తం ఖరాబు చేస్తుంది. ఇక్కడ చూడండి అన్నాడు, ఇక్కడ ఆ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలోనే 19వ వచనం మనం చదువుకున్నాం. ఆఖరి మాటను చదువుతున్నాను. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతును నరముల చేతును పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో
అభివృద్ధి పొందుచున్నది. దేవునికి స్తోత్రం. కొలస్సీ 2:19 ఆఖరి భాగం చదివా. కనబడిందా వచనం మీకు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతును నరముల చేతును పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో, ఇది మనం ఇవాళ పొందవలసిన అభివృద్ధి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కీళ్ళన్నీ కూడా ఒకరి చేత ఒకడు అతకబడాలా. అతకబడకుండా మన మనస్సులను ఆలోచనలను పాడు చేస్తున్నటువంటి ప్రతి విధమైన చీకటిని మనము ఎదిరించాలా. దుష్ట విషయాలను ఎదిరించాలా. చీకటి ఆలోచనలు తొలగించాలా. ఎలాంటి దుర్బీజములైనా మనము తోలనాడు అవతల కొట్టేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎదుగుచున్న మొక్కలు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. చిన్న మొక్క అంకురం వచ్చింది కదా, ఇలాగ పైకి పుట్టుతూ ఉంటుందా, కొంచెం ఇలా చిదిమితే చాలు మొత్తం పోద్ది, చచ్చిపోద్ది. చెట్టును చిదిమితే జరగదు, అది త్వరగా చావదు. అవసరం చిగురేత్తది కూడా మళ్ళీ. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడిప్పుడే దేవునిలో సత్యములో ఎదుగుతున్న బిడలు, దేవుని వాక్యములో బలపడుతున్న బిడలు, దేవుని లేఖనాన్ని అర్థం చేసుకుంటున్న బిడలు, వాళ్ళ జీవితాలలో దేవుని వాక్యము చేత వారు బలము పొందుకుంటూ ఎదుగుతున్న సమయంలో సాతానుగాడు ఎక్కడన్నా వాళ్ళ యొక్క మనస్సు అనే గోడలు బీటలు వస్తాయేమో అని ఎదుగుతూ ఉంటాడు. అందులో వాడు దూరం చేస్తాడంటే ఆ మొక్కను తుంచేసే ప్రయత్నం చేస్తాడు. అంతే, ఆటోమేటిక్గా మన విశ్వాసం ఫెయిల్ అవుతుంది. నేను ఒక మాట చెప్తాను, మన విశ్వాసము మన కొరకు రక్తం చిందించిన యేసు మీద ఆధారపడి ఉందా, లేక మన చుట్టూ ఉన్న మామూలు మనుషుల మీద ఆధారపడి ఉందా? ఎవరి మీదమ్మా? యేసు రక్తం మీద మన విశ్వాసం ఆధారపడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మన విశ్వాసం ఎవరి మీద ఆధారపడింది? మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద కాదుగా. అంటే నీకు ఎవరు ముఖ్యం? మొట్టమొదట యేసయ్యే నీకు ముఖ్యం. యేసయ్య చెప్పిన మాట నీకు ముఖ్యం అవ్వాలి, అంతేగాని చుట్టూ ఉన్నవాళ్ళు కాదు. మరి ఇప్పుడు చెప్పారుగా అందరితో అతకబడాలండి అని. అతకబడాలా ఎలాగంటే యేసు రక్త బలము చేత, యేసు రక్తమునందు విశ్వాసము చేత. నేను కడగబడినట్లే నా సహోదరుడు కడగబడతాడు. నేను పరిశుద్ధపరచబడినట్లే నా సహోదరి కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఆ ఒక్క రక్తానికి ఆ శక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో రక్తమును బట్టి ఒకరికి ఒకరు లోబడి ఉండమని చెప్పిన కారణాన్ని బట్టి, ఒకరిని ఒకడు మిక్కటమనే ప్రేమతో ప్రేమించండి అని చెప్పిన కారణాన్ని బట్టి, శరీరములో ప్రతి ఎముక, అది పెద్ద ఎముకైనా చిన్న ఎముకైనా, ప్రతిదీ ఒకదానితో ఒకటి అత్తకబడి ఉంటున్నాయి. కాబట్టి శరీరములో ఈ హెచ్చు తగ్గులు సర్వసాధారణం. కాబట్టి నేను ఎంత బలవంతుడైనా నా కింద ఉన్నటువంటి చిన్నవానితో అతకబడగలగాల. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేనెంత శక్తిమంతుడైనా నాకంటే చిన్నవాడితో నేను అతకబడగలిగి ఉండాలా. నేను తలకాయిని, పెద్ద పుర్రెని, నువ్వు చిన్న గోరు ఎముకవి, నీతో నేను కలుస్తానా అంటే అప్పుడు కుంటీరుడు అని పిలుస్తారు. ఎంత తలకాయ ఉంటే ఏం సుఖం? ఏమని పిలుస్తారండి? కుంటేలోడు. ఆడికి ఏలు ఉండదురా, కుంటేలోడు. అది ఎంత పెద్ద తలకాయ ఉంది, అంత పెద్ద ఎన్నుపోసం ఉంది, పెద్ద పెద్ద కాళ్ళు ఉన్నాయి, ఇంతలో ఎముకలు ఉన్నాయి. చిన్న ఎముక లేకపోతే అంత మాట అనేస్తారా? అసంపూర్ణుడు, వికలాంగుడు. నేను వికలాంగుడు కూడా నాకు ఇష్టం లేదు. నా చిన్న గోరు కూడా నాతో అతకబడి ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదంతా ఆఫ్టర్ ఆల్ అంటే గోల్డ్ పీకేసుకుని మీరు చూడండి, అప్పుడు ఎంత ఆఫ్టర్ ఆల్లో తెలుస్తుంది. శిరస్సుతో అతుకబడడం అనగా మహాదేవుడే మట్టి పురుగులమైన మనతో కలవడానికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన దగ్గర మనమే పాటోళ్ళం. మనలాంటి అసహ్యులతో, అవిధేయులతో, అజ్ఞానులతో, పాపులతో, తిరస్కారము చేస్తున్న వారితో కలవడానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఇష్టపడి వచ్చాడు.
మరి మనం ఎందుకు కలవలేకపోతున్నాం? మనం ఎందుకు కలవకూడదు? పైగా మనమేదో పుట్టుకతోనే సంపూర్ణం పరిశుద్ధులం అయిపోయినట్టు ఏదన్నా ఒక చిన్నది అసలు మన బుర్రే తేడా. ఇందా చెప్పానుగా, మనం వెతుక్కుంటుందా ఏదంటే హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి వెతుక్కుంటామనేసి. మరి నీ కళ్ళకు యేసు రక్తం పెట్టుకుంటే అందరూ మంచిగానే కనపడతారు మనకి. నన్ను చాలామంది అన్నారు, పాస్టర్ గారు మీరు ఆ ఇంటికి వెళ్ళొద్దు అని. ఎందుకు వెళ్ళకూడదు అన్నారు? మీకు తెల్ల పాస్టర్ గారు, నేను చెప్తున్నాను మీరు ఆ ఇంటికి వెళ్ళకండి. ఎందుకు వెళ్ళకూడదు? నన్ను ఆటంకపరచడానికి అసలు మీరెవరు? నన్ను వెళ్ళొద్దని మీరు ఎందుకు చెబుతున్నారు అంటే, బాబు యవనస్తుడు, నువ్వు చిన్నోడివి, ఇప్పుడిప్పుడే దేవుని పనిలోకి వచ్చావు, నీకు చెప్తే అర్థం కాదు, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలా, నువ్వు ఆ ఇంటికి వెళ్ళవు. మళ్ళీ ఇదే మాట చివరికి వచ్చి ఇన్ని చెప్పి, నాకు ఏమి తెలియదు సార్, నేను యేసయ్య నమ్ముకున్నాను, యేసయ్య కోసం నేను మాట్లాడతాను, ఎవరితోనైనా మాట్లాడతాను, నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నేను ప్రేమిస్తాను, నేను వెళ్తాను. వెళ్తానే ఉన్నా. వాళ్ళు నరికి వస్తున్నారు, నేను వెళ్తున్నారు. ఒకరోజు వాళ్ళంతా ఓపెన్ అయిపోయి ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకున్న దాకా నాకు తెలదు. వాళ్ళు అప్పుడు అర్థమైంది, ఓహో ఈ ఇల్లు ఎలాంటిదా అని. ఆ ఇల్లు అలాంటిదని ఊరందరికీ తెలిసింది. వాళ్ళు నాకు చెప్పారు, కానీ నాకెందుకు అలా కనబడలే. వాళ్ళలో నాకు దేవుడు కనపడ్డాడు, దేవుని ప్రేమ కనబడింది. నిజానికి వాళ్ళు మంచివాళ్ళు కాదు. ఊళ్ళో వాళ్ళు చెప్పింది నిజమే, కానీ ఊళ్ళో వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు నాకు అలా కనపడలా. తర్వాత నాకు మంచి సహకారులు అయిపోయారండి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు మంచి సహకారులు అయిపోయారు. పొగిలి 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 ఏడ్చారు. నా గదిలో నేను ఆ రోజు తలుపు గొళ్ళెం పెట్టుకోకుండా, గడి పెట్టుకోకుండా ప్రార్థనలో కూర్చున్నాను. నా ప్రార్థన నేను చేసుకుంటున్నాను. ప్రార్థనలో ఏకీవించడానికి వచ్చి మామూలు పలకరించడానికి వచ్చినట్టున్నారు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నా గదిలో నా వెనకాలకు వచ్చి మరి ఎప్పుడు మోకాళ్ళు వేశారో, మోకాళ్ళు వేసినట్టున్నారు. ప్రార్థన మరి నేను చాలాసేపు చేసుకున్నాను, వాళ్ళు ఎప్పుడు మధ్యలో వచ్చారో తెలియదు. ఎక్కెక్కి ఏడుతూ నాకు వినబడి ఇంక గట్టిగా ఏడుతుంది. ఆ ప్రార్థన డిస్టర్బెన్స్ అయ్యా అంతగా ఏడుతున్నారు. ఇక నా ప్రార్థన ముగించాను. ఏంటి ఎవరో ఏడుతున్నారని చూస్తే నేను వెళుతున్నా ఇంటావిడ. నేను ఆవిడ ఏడుపుని ఆపడానికి నేను ఆపి, అక్క ఆగు, ఏంటక్క ఎందుకు ఏడుతున్నావు, ఏం జరిగింది, కొట్టు తెచ్చారేమని చెప్పేసి నా గొడవ, నా బాధ. గొడవ అయిందా, ఏమైనా జరిగిందా ఏంటని చెప్పేసి నేను ఆపితే, తమ్ముడు నేను చాలా పాపని, ఈరోజు అయితే నాకు ఎందుకు అర్థం కాదు, నీకు చెప్పుకోవాలనిపిస్తుందని ఆ గుండెలన్నీ అవిసిపోయేలాగా ఏడుస్తూ బాధ అంతా చెప్పింది. నాకు ఎందుకు చెప్తున్నావు అక్క అంటే, అక్క ఎందుకు చెప్తున్నావు అక్క అని అంటే, ఏమో నాకు చెప్పాలనిపించింది ఈరోజు. ఇప్పుడు నేను చెప్పకపోతే నా బతుకులకి ఎప్పుడు చెప్పలేను, ఎవరికి కూడా ఈ మాటకి చెప్పలేను కూడా అని తన బతుకు మొత్తం అలాగా చెప్పింది. ఈ మాట మీకు చాలాసార్లు చెప్పినట్టున్నాను, సాక్ష్యం నేను మీకు. ఇలాంటి జీవితాలు ఎన్నో నా జీవితంలో నేను చూశాను. ఎందుకు మరి వాళ్ళని అలా ప్రేమించాల్సి వచ్చింది అంటే, నేను వాళ్ళని చూసినప్పుడు నాకు వాళ్ళు దేవునిలో కనపడ్డారు. ఇవాళ నేను పాపములో పడి పందుల్లాగా బొర్లుతుంటే యేసయ్యకి ఆయన పిల్లల్లా కనపడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మురికిలో బొర్లే బిడ్డను తల్లి రొమ్ముకు తెచ్చుకున్నట్టు నిన్ను నన్ను మన యేసయ్య, మన కన్న తండ్రి తన శిలువ దగ్గరికి తెచ్చుకుని ఎత్తుకుని తన రక్తముతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు. బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవడిలో మనం ఏమి చూడాలా? యేసు చూచినట్టుగా చూడడం నీ కళ్ళకు అలవాటు కావాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాను నేను? నీ కళ్ళకి ఎలాంటి ఎలా అలవాటు కావాలి? ఎదుటి వాళ్ళు యేసు చూచినట్టుగా. ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరిలోనూ యేసయ్య తన సంకల్పాన్ని చూశాడు, తన బిడ్డను చూశాడు, తన ఇంటి వారిని చూశాడు, తన శరీరంలో ఒక అవయవాన్ని చూశాడు ఇక్కడ ప్రతి ఒక్కడిలో కూడా. కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రం.
నువ్వు నమ్మి బాప్టిజం పొందావంటే దేవుడు నిన్ను ఎత్తుకున్నాడు, నిన్ను తన శరీరంలోకి రానిచ్చాడు, తనలో ఉండనిచ్చాడు. ఇప్పుడు నువ్వు తనతో పాటు తన శిరస్సును హత్తుకుంటూ సంఘములో ప్రతి ఒక్క ఎముక చేత నువ్వు అతకబడాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. దట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు అతకబడాలి, నీకు నీవే అతకబడాలి. ఒకవేళ నిన్ను పక్కవాడు ఎదిరించినా సరే నువ్వు వెళ్ళి అతుక్కోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎదిరించిన చిరాకు అనిపించట్లేదు నీకు? రాకరా దగ్గరికి. వేస్ట్ ఫెలో, వర్స్ట్ ఫెలో, డట్టి ఫెలో, మట్టి ఫెలో. అవునన్నా, నేను మట్టి ఫెలోనే, డట్టి ఫెలోనే, చెత్త ఫెలోనే, వేస్ట్ ఫెలోనే, కానీ నా యేసయ్య నన్ను అంగీకరించాడు కదా. మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నన్ను యేసయ్య పిలుచుకున్నాడు కదా. నువ్వు అన్నాటికన్నిటికంటే ఇంకా దరిద్రుడు నేను. నీకు కొన్ని పేర్లు పలకడం రాలా, అంతకన్నా అసహ్యుడు నేను. అయినప్పటికీ యేసయ్య నన్ను మరి రానిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయినప్పటికీ యేసు నన్ను పిలుచుకున్నాడు. అయినప్పటికీ యేసు రక్తం నా మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీతో కలిసి ఉండాలి, మరి తప్పదు. నువ్వు యేసయ్యతో కలిసి ఉన్నావా? నేను సర్వశ్రేష్ఠుడిరో అంటే భ్రష్టుడా, సర్వశ్రేష్ఠుడా? శిలువుకు శిరస్సుకు అత్తుకోలైతే నువ్వు ఇంకా శిరస్సుకు హత్తుకుంటే ఆ మాట రాదు ఎవడికి. శిరస్సుకు హత్తుకున్నవాడెవడు శరీర సంబంధమైన మనస్సును బట్టి ఉప్పొంగలేడు. శిరస్సును హత్తుకున్నవాడెవడు కూడా గర్వపడలేడు. శిరస్సును హత్తుకున్నవాడెవడు కూడా ఇతరులని తృణీకరించలేడు, అవమానపరచలేడు, గాయపరచలేడు, బాధ పెట్టలేడు, ఏసగించుకోలేడు. ఎన్ని పాపములు మీలో ఉన్నా, మీరు ఎన్ని పాపాలలో కూరుకుపోయినా దేవుడు తన బిడ్డలుగా మిమ్మల్ని అంగీకరించాడని మీరు నమ్మితే నీ ఎదుటివాడు కూడా అలాగే అంగీకరించబడ్డాడని నమ్మి వాడితో అతకబడాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అలా అతకబడుతున్నావో కీలు కీలు అతకబడిన ఎముకలు అతకబడి కీళ్ళు ఏర్పడి నరములు ఏర్పడి ఈ శరీరము దేవుని శరీరముగా అభివృద్ధి పొందుతుంది. ఈ అభివృద్ధి పొందిన శరీరమే దేవుని సైన్యమై నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సైన్యము ద్వారా దేవుడు భూమి మీద గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఈ కీళ్ళుగా అతకబడి నరముల చేత మనము అతకబడి సంఘముగా మనం ఎప్పుడైతే అభివృద్ధి పొందామో సాతాను గాడి కోట గోడలు కూలిపోతాయి. ఈ సాతాను కోట గోడలు కూలకుండా ఉండాలంటే సంఘములో ఒకడికొకడు కలవకుండా ఉండాలా. ఇది వాడి ప్లాన్. నేను చెప్పేది అర్థమవుతుందో అర్థం కావట్లేదా? దేవుని ప్లాన్ ఏంటి? మనమందరము ఒకరి చేత ఒకరము అతకబడడం. సైతాన్ గారి ప్లాన్ ఏంటి? వీళ్ళని ఒకళ్ళ మైండ్ కలవకుండా ఎడగొట్టడం. మనము దేవుని ఆలోచన నెరవేర్చాలా, దుష్టుని ఆలోచన నెరవేర్చాలా? ఇప్పుడు చెప్పండి మీరు. ఎవరి ఆలోచన? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఒకరితో ఒకడు దేవుని వాక్యమును బట్టి ఒకరికి ఒకడు లోబడుచు, ఒకరి చేత ఒకడు అతకబడుచు, క్రీస్తు శిలువ రక్తమును బట్టి ఒకరి ఎడల ఒకరు విక్కటమైన ప్రేమ కలిగి ఉండాలా. నువ్వు చూడాల్సింది ఏంటంటే నీకు పక్క సహోదరుడిలో ఏడు యేసు రక్తము చేత కడగబడిన వాడు యేసయ్య అయితే వీడిని అంగీకరించాడు. ఆ కారణం చేత నేను అంగీకరించాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సంఘంలో కూడా నాకు కొంతమంది విషయాల్లో అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనే కొన్ని మాటలు అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటారు. నాకు ఎలాంటి వాళ్ళు కనపడరు, నాకు నిత్య పరిశుద్ధులు కనపడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నిత్య మహిమలో కనబడతారు మీరు అందరూ కూడా. మీలో ఎన్ని లోపాలు ఉండొచ్చు. మీ నోరు బాగోదు, మనసు బాగోదు, మాట బాగోదు, ఆలోచన బాగోదు, ప్రవర్తన బాగోదు. చాలామంది చాలా కంప్లైంట్లు చెప్తుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. నాకు అలా ఎవరు కనపడరు. నాకు అందరూ యేసు శరీరంలో అవయవాల్లా కనపడతారు, నిత్య పరిశుద్ధుల్లా కనపడతారు. అంటే మాకు ఇలా కనపడుతున్నారు పాస్టర్ గారు, ఎతకడం మానే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఏది ఎతుకుతున్నా నాకు అది దొరికిద్దండి. నువ్వే వెతుకుతున్నావు, నీకు అది దొరికిద్ది. మరి
పందులు ఎతికే ఆటికేనో పౌరం ఎతికే ఆటికి తేడా లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాను నేను? పంది ఎట్టిన ఎతికిద్దో మీకు తెలుసు, పౌరం ఎట్టిన ఎతికిద్ది. దేన్ని వెతుకుతున్నావు అంటే దేవుణ్ణి ఎతకాల. సంఘములో దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సహవాసమును ఎతకాల, దేవుని ప్రేమను ఎతకాల, దేవుని సమాధానమును వెతికి వెంటాడాలా. దేవునికి స్తోత్రం. దేని వెతకమన్నాడు? సమాధానమును. బంధము చేత మనమందరము కూడా దేవుని కార్యములు జరిగించాలి బిడలారా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మ కలుగజేయు సమాధానమును బంధము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుని ముగించుకుందాం బిడలారా. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడే మనల్ని ఇప్పుడు బతిమాలుతున్నాడు, పౌలు కాదు. సమాధానమును బంధము, దీన్ని వెతకాలి మనం ఒకళ్ళలో ఒకళ్ళం. లోపములు వెతకొద్దండి దయచేసి. దేవునికి స్తోత్రం. ఎందుకంటేనండి లోపాలు అసలు మనం వెతకడం ఎందుకంటే ఎదురుకుండా వచ్చేస్తాయి అంతే. లోపాలను వెతకడం అంటే ఎప్పుడు వెతకాలా? కనబడినప్పుడు ఎతుకుతాం, కనబడినప్పుడు ఎదుర్కొతాం. ఎదురుకుండా ఉన్నదని ఎతకాలా? నేను చెప్పింది అర్థమైందా అర్థం కాలేదా? ఎతుకుతున్నామంటే అర్థం ఏంటి? కనబడలేనప్పుడు ఎదుగుతాం, అంతే కదండి. ఎదురుకుండా ఉన్నదని ఎతకడం దేనికి? ఎదురుగుండా అందరిలో లోపాలు స్పష్టంగా కనపడుతుంది మనకి, అటు ఎతకక్కర్లా. నువ్వు ఎతకాల్సింది లోపల పరిశుద్ధతని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే కనబట్టలా మనలో అందరిలో. నీతిని ఎతకాలి, కనబడ్డంలా. సమాధానం వెతకాలి, కనబడ్డంలా. వెతకమన్న వాటిని ఎతకడం మానేసి ఎదురుకుండా ఉన్న వాటిని ఎత్తుకుంటారా? ఇక్కడ లోపాలు ప్రతి ఒక్కళ్ళు స్పష్టంగా కనపడుతున్నాయి, వాటిని ఎతకక్కర్లా. ఉన్నాయి అంతే. అవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం మైండ్, ఒక్కొక్క రకం ఆలోచన, ఒక్కొక్క రకం ప్రవర్తన, ఒక్కొక్క రకమైనటువంటి కోరికలు, ఇష్టాలు, భావోద్రేకాలు. ఎదురుగుండా కనపడే వాటిని ఎతకక్కర్లా. ఎతకాల్సింది ఏంటండి అమ్మా? కనబడని వాటిని. కనబడలేదు సమాధానం, అందుకే దాన్ని వెతికి వెంటాడమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేన్ని వెతకాలి ఇప్పుడు నువ్వు? నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో, నీ సంఘముతో, సేవకులతో, దేవునితో. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమాధానం ఎతకాల. వీళ్ళతో నేను ఎలా సమాధాన పడాలి, ఎలా వీళ్ళతో అతకబడాలి. ఈ ఆత్మ ఈ బంధము చేత మనలో ఐక్యతను కలిగిస్తున్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తే ఈ సమాధానం అనే బంధం మనలో ఏర్పడుతుంది. ఈ సమాధానం అనే బంధము చేత ఒకరి ఒకరు అతకబడి ఒక కీలుగా మనం మారి బలము తెచ్చుకుని దేవుని కార్యాలు జరిగించాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా బాధ అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? తర్వాత ఏమన్నాడు? ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు. సహించడం అంటే అర్థం ఏంటండి? ఒకరిని ఒకడు సహించుట అంటే అర్థం ఏంటి? అంటే అక్కడ కొంచెం కష్టమైన వాతావరణం ఉంటుంది, నచ్చని వాతావరణం ఏదో ఉంటుంది, ఇబ్బందికరమైన పరిస్థితి ఏదో ఉంటుంది. కానీ దేవుని బట్టి వాళ్ళని మనము సహించాలి, ఓర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతగా అంటే భార్యాభర్తలు అని పిలువబడ్డాక ఒకరిని ఒకరు సహించక తప్పదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నచ్చని విషయాలు ఉంటే సహించాలి. ఓర్చుకోనమ్మా, ఓర్చుకోమ్మా అని అమ్మాయికి చెప్తారు. కొంచెం ఓర్చుకొని ఆయన వంట చేయడం ఎంతసేపు నేర్చుకో అని చెప్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, అబ్బాయి ఓర్చుకుంటాడు, అమ్మాయి ఓర్చుకోమని చెప్తాం. ఈ ఓర్పు ఒకరి వలన ఒకరు నేర్చుకుని, ఒకరి వలన ఒకరు మార్చుకుని చివరికి కాపురాన్ని సరి చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. యేసు దగ్గరికి వచ్చిన నీవు నేను కూడా, సంఘములో కూడుకున్న మనము కూడా యేసయ్య మనతో ఏది మాట్లాడుతున్నాడో దాని విషయంలో సహించాలి,
మన సాటి సహోదరుల విషయంలో కూడా ఒకరిని ఒకరు సహించాలి. అంటే ఇది ప్రేమ వలన, ఒక నిక్కటమైన శ్రేష్టమైన బంధము వలనే సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ బంధాన్ని మనం మర్చిపోయామనుకోండి, వాళ్ళతో మనకేంటి, ఆవిడైతే మనకేంటి అన్నట్టు వచ్చేస్తాం మనం. సైతాన్ గాడు మనలో ఈ బ్రెయిన్ పుట్టించాలని చూస్తున్నాడు. జాగ్రత్త. మనము దేవుని వారము, ఆత్మ కలిగించు ఐక్యత అనే బంధము చేత, సమాధానమును బంధము చేత ఒకరిని ఒకరు సహిస్తూ, ఒకరి చేత ఒకరు అతకబడి దేవుని కొరకు సూర కార్యములు చేయడానికి ఏర్పాటు చేయబడ్డ వాళ్ళము. ఇది అవునా కాదా? అవునంటే అందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. నేను అలా ఏర్పాటు చెప్పానంటే హల్లెలూయా చెప్పండి ఒకసారి. సో ఈసారి మనం ఏం ఎతకాలి? ప్రేమను, సమాధానమును, సత్యమును, దేవునిని వెతకడం నేర్చుకోవాలి. ఒకరిలో ఒకడు దేవుణ్ణి వెతకడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీడి లోపల అంతా నాకు లోకమే కనపడుతుంది, ఎక్కడన్నా కొంచెం దేవుడు కనపడితే బాగుండు, నేను ప్రేమిస్తాను అని ఎతకాల. ఈ అమ్మాయిలు అంతా నాకు పాపమే కనబడుతుంది, ఎక్కడన్నా కొంచెం దేవుని వాసన దొరికితే చాలు, నేను ప్రేమించాలా అని ఎతకాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే మనమందరము కూడా అలాంటి మురికిలో నుండి పైకి వచ్చామండి. మనలో దేవుడు అది వెతికాడు కాబట్టి మనం ఆయనకు దొరికాం. నన్ను వెతకని వారికి నేను దొరికితున్నాను. ఎందుకన్నా అంటే మనం వెతకల, ఆయనే మనల్ని వెతికి పట్టుకున్నాడు. ఇప్పటికి ఆశ్చర్యం, ప్రభువా నన్ను ఎందుకు రక్షించుకున్నావు? నేను ఎక్కడా నీకు అనుకూలంగా లేనే, ఏ ఒక్కరోజు కూడా, పైగా వ్యతిరేకిగా ఉన్నాను నేను నీకు అంటే ఏదో నచ్చింది ఆయనకి మనలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎతికి పట్టుకున్నాడు. నీవు కూడా నీ సహోదరుల్లో దేవుడికి నచ్చింది ఏదో అది వెతికి దాన్ని అనుసరించి దాన్ని బట్టి వాళ్ళతో అతకబడి దేవుని పనికి ఉపయోగపడే సాధనంగా మారిపోవాలా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాకు అట్టి కళ్ళు దయచేయి, అట్టి హృదయము దయచేయి, అట్టి మనసు దయచేయమని మనము దేవుని పాదాలు పట్టుకుందాం బిడ్డలారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను నా సహోదరితో అతకబడాలి, నా సహోదరులతో అతకబడాలి. మేము ఒక కీలుగా మారాలి. మేము శిరస్సును హత్తుకోవాలి. మేము శిరస్సును హత్తుకున్న వారమై నీ కొరకు సూరకార్యములు చేయాలి. దినదినము మేము అభివృద్ధి పొందాలి. యేసయ్యా, మేము సంఘానికి ఎందుకు వస్తున్నామో దాన్ని వెతికే కృప మాకు దయచేయండి. మేము సంఘానికి ఎందుకు వస్తున్నామో ఆ ఉద్దేశం మాలో నెరవేర్చండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.